కలికల్మషనాశాయ కాషాయ అంబరధారిణే శిష్య సన్మార్గవటవే ప్రేమదేవాయతే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. చైత్రపురాణము చైత్రమాస మాహాత్మ్యము. 24వ అధ్యాయము. ఏనుగు సింహము కథ. శంభుడు ఈ విధంగా చెప్పుచున్నాడు. అందుకనే ఉత్తముడైన మానవుడు ప్రతి మాసంలోని శుక్లపక్ష నవమి నాడు శ్రీ సీతారాఘవులను ప్రయత్నపూర్వకంగా పూజించాలి. ప్రతి మాసంలోని శుక్లపక్ష నవమి నాడు భోజనము కానీ పలహారము కానీ ఏది తినకుండా ఉండాలి. చాంద్రాయణ వ్రతం చెయ్యాలి. ఓ వ్యాధుడా, నువ్వు అడిగిన అన్ని విషయాలు చెప్పాను. ఇంకా ఏమైనా వినాలనుకుంటే అడుగు, చెప్తాను అన్నాడు శంభుడు. కర్కశుడు, ఓ బ్రాహ్మణుడా, మీరు వివరంగా చెప్పిన అన్ని విషయాలు విన్నాను. ఇక ఇప్పుడు హీనజాతిలో పుట్టిన నన్ను ఉద్ధరించదగిన వాళ్ళు మీరే. శంభుడు, కర్కశ, నువ్వు నాతో పాటు అయోధ్య నగరానికి రా. మధుమాసంలో సరయూ నదిలో స్నానము చేసినంత మాత్రం చేతనే సమస్త పాపాల నుండి ముక్తిని పొందుతావు అని చెప్పాడు. తరువాత రాక్షసునితో, ఓ రాక్షస, నువ్వు ఇక్కడే 1 నెల రోజుల పాటు స్థిరంగా ఉండు. రాక్షసులకు అయోధ్య నగరంలోకి ప్రవేశము ఉండదు. అందుకని నేను ఈ మధుమాసం 1 నెల రోజులు ఈ సరయూ నదిలో చైత్రస్నానం చేసి తిరిగి ఈ దారి వెంబడి కాంచీ పట్టణానికి వెళ్ళడానికి వస్తాను. అప్పుడు నిన్ను తప్పక ఉద్ధరిస్తాను. నన్ను సందేహించకు. తప్పక నిన్ను ఉద్ధరిస్తానని శపథం చేసి మరీ చెప్తున్నాను. ఒకవేళ నిన్ను ఉద్ధరించకుండా నేను వెళ్ళినట్లయితే బ్రహ్మహత్య చేయడం వలనను గోపాలకుని నిందించడం వలన కలిగే పాపం నాకు వస్తుంది. మద్యపానం చేయడం వలన, బంగారం దొంగలించడం వలన ఏ ఏ పాపాలు కలుగుతాయో ఆ పాపాలు నిన్ను ఉద్ధరించకుండా వెళ్ళే నాకు తప్పక కలుగుతాయి. గర్భంలో ఉన్న శిశువుని చంపడం వలన, చైత్రస్నానం చేయకపోవడం వలన కలిగే పాపాలు నాకు కలుగుతాయి అంటూ శపథాలు చేసి ఆ రాక్షసుడు చూస్తుండగానే అతడికి ఆనందం కలిగించే విధంగా మారిపోయింది. చుట్టుపక్కలంతా కూడా వ్యాధుడికి చైత్రమాస మాహాత్మ్యాన్ని ఉపదేశించడం వలన అక్కడికి 10 యోజనాల చుట్టూ ఉన్న ప్రాంతంలోని చెట్లన్నీ ఫలించినాయి. పూలు పండ్లతో వంగి సుగంధ పరిమళ భరితమైన గాలులు వీచినాయి. అక్కడి నదులన్నీ నీటితో నిండిపోయినాయి. ఆ వనంలో నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. అదంతా చూసిన కర్కశుడు కూడా చైత్రమాసపు గొప్పదనాన్ని కీర్తించాడు. అప్పటి వరకు ఎండిన వనంగా ఉన్న ఆ ప్రాంతమంతా చక్కని పచ్చని వనంగా తయారయ్యింది. చైత్రమాసం ఎంత గొప్పదో కదా అనుకున్నాడు. తరువాత ఆ ముగ్గురు ఆ వనం నుండి ఒక దారి పట్టుకొని బయటపడ్డారు. నెమ్మదిగా అయోధ్యానగరంలోని వనంలోకి ప్రవేశించారు. అంతలో ఏనుగు సింహముల అరుపులు పెద్దగా వినిపించినాయి. అదే సమయంలోనే ముందు ఏనుగు, దాని వెనుక ఒక సింహము పరుగులు తీస్తున్నాయి. ఈ విధంగా పరుగులు తీస్తున్న పోట్లాడుకుంటున్న 2 శంభుని సమీపానికి చేరుకున్నాయి. తన దారికి అడ్డు వచ్చిన దుష్టులైన ఆ రెండింటిని చూసి శంభుడు, కర్కశ, చూడు, చైత్రస్నానానికి బయలుదేరిన మనకి అడుగడుకి ఎన్ని విఘ్నాలు ఎలా వస్తున్నాయో, అయినప్పటికీ కూడా చైత్రస్నానాన్ని మాత్రం దాటవేయకూడదు, మానకూడదు. మాటికి ప్రయత్నించాలి. కాశ్యాం వివాహే గీతాయాం గయాయాం రామచింతనే చైత్రస్నానే మహాదానే విఘ్నాని సంభవంతి. కాశీకి వెళ్ళడానికి, వివాహం చేయడానికి, గీత చదవడానికి, సంకీర్తన పాడడానికి, గయకు వెళ్ళడానికి, శ్రీరాముని
తలుచుకోవడానికి, చైత్రస్నానం చెయ్యడానికి, గొప్పవైన దానములు ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా అనేక విఘ్నాలు కలుగుతూ ఉంటాయి కదా. అంటే మంచి పనులకే ఆటంకాలు వస్తుంటాయి. వాటిని అధిగమించి ఆ మంచి పనులు చెయ్యాలి అని తాత్పర్యము. అప్పటి వరకు పోట్లాడుకుంటున్న ఆ ఏనుగు సింహాలకు చైత్రమనే పేరు వినపడగానే వాటి శుభప్రదమైన పూర్వజన్మలో జ్ఞాపకానికి వచ్చినాయి. అప్పుడు అవి రెండు రక్షించు రక్షించు అంటూ పెద్దగా అరుస్తూ శంభు శర్మ దగ్గరకు వచ్చి శరణు వేడుకున్నాయి. శంభుడు, మీకు ఈ చెడు జన్మలు ఎందుకు ఎట్లా వచ్చినాయో నాకు చెప్పండి అన్నాడు. అప్పుడు సింహం, నేను పూర్వజన్మములో సేతువునందలి రామేశ్వర క్షేత్రంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. కానీ నిరంతరం సమస్త ధర్మాలను నిందిస్తూ ఖండిస్తూ ఉండడమే ధ్యేయంగా కాలం గడిపాను. ఒకానొకప్పుడు చైత్రమాసంలో అక్కడున్న శ్రీరామతీర్థంలో జన సమూహములో ఒక పౌరాణిక కథను విన్నాను. ఆ పౌరాణికుడు చైత్రమాస మాహాత్మ్యాన్ని వివరిస్తున్నాడు. ఆ పౌరాణికుని కథను నేను మాటి మాటికి నిందించాను. ఓ తపస్సంపన్నుడైన బ్రాహ్మణుడా, నేను పలికిన నిందా వాక్యాలను అన్నింటినీ విన్నాడు. ఓ తపస్సంపన్నుడైన బ్రాహ్మణుడు ఒక తపస్సంపన్నుడైన బ్రాహ్మణుడు నేను పలికిన నిందావాక్యాలను అన్నిటినీ విన్నాడు. ఆ కారణము చేతనే నేను అతని చేత ఈ విధంగా క్రూరమైన జన్మని పొందాను. ఎప్పుడు మహారణ్యంలో చైత్రమాస కీర్తనం వింటావో అప్పుడు నీ క్రూరత్వం నశిస్తుందని శాపం యొక్క విమోచనం చెప్పాడు. ఈ విధంగా గత జన్మలో వచ్చిన ఉత్తమ జన్మను వృధా చేసుకొని ఆ బ్రాహ్మణుని చేత శపించబడి నేను సింహంగా మారిపోయాను. చైత్రంలో రాముడి పేరు వినపడగానే ఉత్తమమైన పూర్వజన్మ గుర్తుకు వచ్చింది. ఇప్పుడు ఈ చైత్రంలో మీరు నన్ను క్రూరమైన ఈ సింహం శరీరం నుండి విడుదల చేసి రక్షించాలి అని చెప్పింది. సింహం చెప్పినదంతా విని శంభుడు, నీకు ఈ ఏనుగు జన్మ ఎందుకు వచ్చిందో వివరంగా చెప్పు అని అడిగాడు ఏనుగుని. అప్పుడు ఏనుగు తనకు ఆ జన్మ ఏ కారణం చేత వచ్చిందో చెప్పడం మొదలుపెట్టింది. 24వ అధ్యాయము పరిసమాప్తము. सहनाववतो सहनौ भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।